6 హామీలు ఇవ్వడం జరిగింది. 6 హామీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వచ్చిన వారికి కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. వారు ఊసే ఎత్తడం లేదు. ఏ సంక్షేమం చూసినా పూర్తిగా పోయింది. ఇప్పటికే ఈ 9 నెలలు కూడా కాలేదు పూర్తిగా కూడా 1,26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రావడం. ప్రతి మంగళవారాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అప్పుల వారంగా కూడా మార్చేసినాడు. ప్రతి మంగళవారం కూడా అప్పు, ఏదో ఒక అప్పుల వారంగా మార్చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు వారం కూడా దక్కింది. పోతే పని ఇన్ని అప్పులు చేశారు. అదేనే కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా మేమంతా కూడా సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టించలేదు. అప్పులేమో పెరిగిపోతూ ఉంది. ప్రజలకైనా ఏమైనా చేశారు సంక్షేమం దిక్కంటే చెప్పిన మాట ప్రకారం కూడా చేయలేదు. రైతులకైనా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమైనా మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు.